హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వీడియో వచ్చేసి ఊరికి వచ్చిన తర్వాత దసరాకి నవరాత్రుల్లో క్లీనింగ్ అన్నమాట. ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ చేపించాము. ఈసారి పెయింటింగ్ కూడా పెట్టాము. ఇదైతే ముందు రోజు నెక్స్ట్ డే పెయింటింగ్ అంటే ముందు రోజు అన్ని డబ్బాలన్నీ స్టీల్ డబ్బాలు అవన్నీ ఖాళీ చేసేసి అన్నీ క్లీన్ చేసి ఇలాగ ఆరపెట్టేశాను. అవన్నీ ఆరిన తర్వాత మళ్ళీ వాటిలో ఉన్నవన్నీ వేసి మళ్ళీ పెట్టి ఒక ప్లేస్లో పెట్టేశాను. మొత్తం డీప్ క్లీనే. దసరాకి ఎప్పుడు డీప్ క్లీన్ చేస్తాము. పెయింటింగ్ అంతా పెట్టించామన్నమాట. ఈసారి అయితే ఇదన్నమాట. అన్ని సామాన్లు ఇలాగా వేటి దానిలో వేసేసి ఇలాగ ఒక పక్కన పెట్టేసి దానిపైన ఒక క్లాత్ కప్పేసి ఇలాగ పెట్టేశాను కిచెన్లో అవన్నీ. ఇది అసలు 4-5 డేస్ తర్వాత అన్నమాట. ఇల్లు అయితే మొత్తం డీప్ క్లీన్ చేయించాము. ఇది పూజా రొటీన్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశా కదా, అదే అన్నమాట. ఇదైతే దుర్గా అమ్మవారు అయితే ఊర్లో ఇలా కూర్చోపెడతారు. అమ్మవారి విగ్రహం అయితే తీసుకురావడం జరిగింది. ఇదన్నమాట అమ్మవారి విగ్రహము. 9 రోజులు బాగా చేస్తారు మా ఊర్లో. ఇంట్లోకి వచ్చేసి 5 రోజులు కూర్చోపెడతాం అన్నమాట. మేము కూడా దుర్గా అమ్మవారికి ఆహ్వానం చేసి పూజ చేస్తాము. అది 5 డేస్ మేము పెడతాము. ఇదైతే అమ్మవారి విగ్రహం 9 డేస్ కదా. మా ఇంట్లో 5 డేస్ ఆనవాయితీ ఉందన్నమాట. ఇదే మా దుర్గమ్మ. ఇది ఒకరోజు ఏదో షూట్ చేసే కొంచెము. మార్నింగ్ టిఫిన్ అయితే ఇప్పుడు రొటీన్లోకి మా వారైతే 9 డేస్ ఉపవాసం ఉంటున్నారు. నేనైతే ఒక 5 డేస్ ఉంటా ఉపవాసము. ఇక్కడ వచ్చేసి మా పాప ఇది పురుగులు నానబెట్టేసి ఉప్మాలాగా చేస్తుంది. కలపడానికి రాకపోతే నేనే కలిపేసా. టిఫిన్ అయితే తను చేస్తుంది అన్నమాట. ఏదో కొంచెం హెల్ప్ చేస్తున్నారు పిల్లలు అయితే ఇప్పుడు. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఇక్కడ జొన్న రొట్టె చేస్తున్నా. జొన్న రొట్టె కాంబినేషన్కి మళ్ళీ కూరగాయలు అయితే ఏం లేవు, అందుకనే పప్పు చేశాను. జొన్న రొట్టె పప్పు, మళ్ళీ దీంతో పచ్చిమిర్చితోటి పచ్చడి కూడా చేశాను. ఇక్కడైతే పచ్చడి కోసం పచ్చిమిర్చి వేయిస్తున్నా. ఇలాగా అప్పుడు రొట్టె చేసిన తర్వాత పెనం పైన వేయించేవాళ్ళు.
మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగ పెనం పైన వేయించేసి కొన్ని ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కొంచెం పల్లీల పొడి వేసి మిక్సీకి పట్టేయాలి. ఇదిగోండి జొన్న రొట్టెలు ఇలాగ రెడీ అయిపోయాయి. రైస్, మళ్ళీ ఇక్కడ పప్పు. ఇదొక రైస్ ముందు వండేసాను, తర్వాత ఇంకొకరు వచ్చారనమాట. మా వర్క్ చేసే వాళ్ళకి లంచ్ పంపించాలి, అందుకని మళ్ళీ కొంచెం రైస్ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి పచ్చడి మిక్సీకి పట్టేస్తున్నా. ఇలాగ మిక్సీకి పట్టిన తర్వాత కొంచెం పప్పు వేసేయాలి. అదే పెనం పైన ఇలాగ పోపు పెట్టేసి కలిపేసాను. ఇది జొన్న రొట్టెతో కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది పచ్చడి. ఇదిగోండి పెయింట్ పెట్టిన తర్వాత ఇల్లంతా సర్దేశాను. ఇదిగోండి ఇలాగ ఉందన్నమాట. పూజ అయితే ఇలాగ పొద్దున కంప్లీట్ అయిపోయింది. ఇలాగ కుండలాగా ఉంటాయన్నమాట ఊర్లో. ఇలాగ వాటికి కూడా పూజ చేసి ఇలాగ పెడతారు. ఇది కిచెను. ఇవి కన్య పూజ చేస్తాను నేను. నవరాత్రులు 5 రోజులు పూజ జరుగుతుంది మా ఇంట్లో. ఇవేమో స్కిప్పింగ్. ఇది కన్య పూజ, ఒక 18 మెంబర్స్కి కన్య పూజ చేయాలి, అందుకని ఇవన్నీ సామాన్లు తీసుకొచ్చాను. షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఇవేమో పౌడర్ డబ్బాలు, ఇవేమో కట్ చిప్స్, ఇవి చిన్న అద్దాలు ఇలా చిన్నవి, ఇవేమో హెయిర్ క్లిప్స్, ఇవేమో నెయిల్ పాలిష్, ఇవి స్టిక్కర్ ప్యాకెట్స్, ఇవేమో హెయిర్ బ్యాండ్స్, ఇవి రింగ్స్. ఇలాగ నేను కన్య పూజ కోసం తీసుకున్న ఐటమ్స్.
కన్య పూజ ఏమో అష్టమి రోజు చేస్తాము. ఇవేమో రింగ్స్ పిల్లల కోసం, ఇవేమో ఇయర్ రింగ్స్, ఇవి బ్యాంగిల్స్. ఇదిగోండి మా అమ్మవారు అయితే మా ఇంటికి వచ్చేసారు. అన్నీ ముందు రోజైతే అన్నీ కొన్ని రెడీ చేసుకొని పూలమాల, ఇల్లంతా కడిగేసుకోవడము, అలాగన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ పొద్దున్నే లేచి తొందరగా 5 కల్లా లేచి అన్నీ మాలలు అవన్నీ నిమ్మకాయ మాలకొచ్చుకోవడము, ఇవన్నీ రెడీ చేసుకోవడము. బ్యాక్ సైడ్ అయితే మా పై చేస్తాడు కదా, ఇప్పుడు డెకరేషన్ అదైతే వాడే చేస్తాడు. ఇదిగోండి మా పిల్లలు నేను అందరం కలిసి ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న. అమ్మవారికి ఆహ్వానం చేయడం అయితే జరిగింది. ఇదిగోండి 5 రోజులు ఇక్కడ నుంచి 5 రోజులు అయితే పొద్దున సాయంత్రము పూజ, మళ్ళీ హారతి ఇవ్వడము, డైలీ ఒక నైవేద్యం పెట్టడము ఇలాగ జరుగుతుంది నవరాత్రుల్లో. ఇదిగోండి ఇలా ఫస్ట్ రోజు అయితే భక్షాల నైవేద్యము, అన్నం, కర్రీ, మళ్ళీ ఇలాగా పొలంలోంచి మట్టి తీసుకొచ్చి ఆ మట్టిలో నవధాన్యాలు 9 ధాన్యాలు అలాగా కలిపి ఇలాగ పెట్టి ఒక మట్టి కుండలో, మట్టి ప్రమిదలో దీపం, మట్టి కుండలో నీళ్ళు, పైన ఇలాగ కలసంలాగా, మళ్ళీ ఒక చెంబు నిండా ఆయిల్ ఇలాగ పెడతారు. విగ్రహం కూడా ఇలాగ పెడతాము. ఇదిగోండి ఇలా చేస్తామన్నమాట. మా ఇంట్లో ఆనవాయితీ ఇలా ఉంది. మళ్ళీ దీనికి నెక్స్ట్ డే కన్య పూజ జరుగుతుంది. ఇది ఫ్రైడే రోజు అన్నమాట పూజ. సాటర్డే రోజు అయితే కన్య పూజ ఉంది. అయితే కన్య పూజ వీడియో కూడా తీస్తాను. పద్దెనిమిది మందికి చేయాలి రేపైతే. ఇదైతే ఈవినింగ్ వరకు ఇదే రొటీన్ ఉండిందన్నమాట. శుక్రవారం రోజు అయితే పైల తొట్టెల్లాగా ఇలాగ కూడా కడతాము ఫ్లవర్ తోటి. ఇవాళ వీడియో ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.